ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే యోసేపు జీవితం గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆది కాండము 41 అధ్యాయము 38 వచనము ఒకసారి మనం తీసుకుంటే, ఆది కాండము 41 అధ్యాయము చూడండి, పేజీ నెంబరు 35, పాత నిబంధన. చూడండి, చదవండి ఒకసారి. 41 అధ్యాయం 38 వచనం ఒకసారి చదవండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని అనెను. హల్లెలూయా. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొలవలనేనని చెప్పి ఇక్కడ రాజు అంటూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనము ఒకసారి యోసేపు జీవితం గురించి మనం తెలుసుకుంటే, యోసేపు అనే మాటకి అర్థం ఏంటంటే అభివృద్ధి నొందించునుగాక, అలాగే ఫలించేడు కొమ్మానని, పాత నిబంధన ప్రథమ ఫలము అని చెప్పి దేవుడి లేఖనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఆయన మాటకు అర్థం యోసేపు అనే పేరు. ఈరోజు మనం కూడా రకరకాల పేర్లు దేవుని గ్రంథంలో నుంచి మనం పెట్టుకున్నాం. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ అర్థముకు తగినట్టుగా వాళ్ళ జీవితం వాళ్ళు కొనసాగించారు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు జీవితంను మనం జ్ఞాపకం చేసుకునే ముందు మనము బైబిల్లో ఈ పాత నిబంధనలో ఈ ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాండంలో దగ్గర అబ్రహాం గురించి దేవుడు 12 అధ్యాయాలు రాయిస్తే యోసేపు గురించి దేవుడు 14 అధ్యాయాలు రాయించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆది కాండంలో 7 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట ఆదాము కుమారుడైన హేబెల్ జ్ఞాపకం చేసుకోవాలి. అతను ఎలాంటి బలిని దేవునికి అర్పించాడనంటే ఆరాధన బలి, రక్త అపరాధ బలిని అతను అర్పించాడు. అతని అర్పణ దేవునికి అంగీకారమైన బలిని దేవునికి అర్పించాడు. మొదట ఆదాము కుమారుడైన హేబెల్. రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే హానోక్ గారు ఉన్నారు. అతను వచ్చి దేవునితో నడిచాడంట. హల్లెలూయా. ఎవరితో నడిచారు? దేవునితో నడిచాడంట. మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు. దేవుని నీతిని నెరవేర్చి దేవుని మాట ప్రకారము ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారము ఆ రోజుల్లో ఆ పడవని తయారు చేశాడు. హల్లెలూయా. మనము 3 వ్యక్తులు అయిపోయినారు. 4వ వ్యక్తి అంటే ఇక్కడి నుంచే యోసేపు జీవితము అంటే వీళ్ళ తాత అన్నమాట. చూడండి, అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. అబ్రహాం గారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసముగా ఉంచారు కాబట్టి అతనికి నీతిగా ఎంచబడింది. అదే విధంగా ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకు జీవితంలో దేవునికి విధేయతగా ఉన్నాడు, తండ్రికి కూడా విధేయత కలిగి ఉన్నాడు. ఏంటనంటే తండ్రి తీసుకెళ్లి ఆ కట్ల మీద పడుకోబెట్టినప్పుడు నన్ను ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి కూడా తండ్రిని క్వశ్చనించలేదు. హల్లెలూయా. అదే విధముగా ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2 కుమారులు. వాళ్ళెవరు? యాకోబు, ఏసావు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు, 1 కుమార్తె. హల్లెలూయా. ఆ కుమార్తె పేరు దీనా. ఈ 12 మంది కుమారుల్లో 11వ వాడు ఎవరు? యోసేపు అన్నమాట. హల్లెలూయా. 11వ వాడు ఎవరు? యోసేపు. ఈ 11వ కుమారుడు అంటే వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు ఎవరు? యోసేపు. ఈ యోసేపు అంటే ఎవరికి ఇష్టమని అంటే యాకోబుకి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు ఇష్టము అని అంటే మీరు అనొచ్చు నన్ను, ఎందుకు ఇష్టం అని అంటే రాహేలు అతను ప్రేమించుకున్నారు కదా, దానివల్ల వాళ్ళిద్దరు ప్రేమ వల్ల పుట్టిన కుమారుడు కదా, అందుకని చెప్పి ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో అని అందరికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఇతను ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడని అంటే ఈ కుమారుడు దేవునికి లోబడి ముందుకు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు విధేయత కలిగి ఉన్నాడు, దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. ఈయన పరలోకములో ఉన్న దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, భూమి మీద ఉన్న దేవునికి తన తండ్రి అయిన యాకోబుకు కూడా విధేయత కలిగి ఉన్నాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం ఇక్కడ జీవిస్తూ ఉన్నాడు, తండ్రి చెప్పిన మార్గంలోనే వెళ్తూ ఉన్నాడు. అందుకని చెప్పి ఇక్కడ చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు గురించి యోసేపు గురించి 37వ అధ్యాయంలో తీయండి.
త్వరగా 3వ వచనం ఒకసారి చదవండి. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక. ఎవరంట? యోసేపు ఏ టైంలో పుట్టాడు? యాకోబు లాస్ట్ వయసు అన్నమాట. ముసలితనంలో ఎవరు పుట్టారు? యోసేపు పుట్టాడు కాబట్టి చూడండి, తన కుమారులందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? అతనిని ప్రేమించి చాలు ఏం చేస్తున్నాడు? తన కుమారులందరికంటే కూడా ముందు పుట్టిన కుమారుడు కన్నా, తర్వాత పుట్టిన కుమారుల కన్నా, లాస్ట్ లో పుట్టిన బెన్యామీన్ కన్నా కూడా సరే 11వ కుమారుడిని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 11వ కుమారుని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడంటే ఆల్రెడీ ఈ కుమారుడు పైన దేవుని ప్రేమ ఉంది. హల్లెలూయా. దేవుడు ఆ కుమారుణ్ణి ఆల్రెడీ ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ కుమారుడు ద్వారా ఫరో దగ్గరికి తన కుమారుణ్ణి పంపిస్తాడు. అక్కడికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పైన ఏ ఆత్మ ఉందంటే దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. చిన్న వయసు నుంచే దేవునిలో పెరుగుతూ ఉన్నాడు, దేవునిలో ఫలిస్తూ ఉన్నాడు, దేవునిలో అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. దేవుని మాట ప్రకారము తన తండ్రి జీవిస్తూ ఉన్నాడు. అదే విధముగా కుమారుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబుకి ఎప్పుడైతే ఈ యోసేపు పుట్టాడో అప్పుడే తన జీవితంలో ఒక మార్పు అనేది వచ్చిందంట. ఏంటో తెలుసా? ఇక్కడ లాబాన్ దగ్గర ఏం చేస్తూ ఉన్నాడు? యాకోబు ఏం చేస్తున్నాడు? తన మందలం మేపుతూ ఉన్నాడు. 7 సంవత్సరాలు ఫస్ట్ రాహేల్ని చేసుకోవాలని రాహేల్ని ప్రేమించి 7 సంవత్సరాలు సేవ చేస్తే తర్వాత ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడు? వాళ్ళ మామ లేయని చేస్తాడు. లేయనిచ్చిన తర్వాత మళ్ళీ రాహేల్ కావాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేయాలి? 7 సంవత్సరాలు. 14 సంవత్సరాలు చేసిన తర్వాత తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు రాహేల్కి ముందు గర్భమును ఇవ్వలేదు, లేయాకి ముందు గర్భమును తెరిచాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే మనుషుల ద్వారా ప్రేమించబడిన వారు ఎప్పుడు ముందుకి కొనసాగించడు. దేవుని ద్వారా నువ్వు ప్రేమించబడితే తర్వాత మనుషులు కూడా నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. అందుకనే ఇక్కడ చూస్తే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే యోసేపుని ఏం చేస్తూ ఉన్నాడు? యాకోబు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నా కూడా సరే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. ఈ లోకంలో డబ్బున్న వారు ఉన్నారు, కులమున్న వారు ఉన్నారు, గోత్రం ఉన్నవారు, రకరకాల వ్యాపారాలు ఉన్నవారు అన్ని ఉన్నారు. కానీ ఏమీ లేను నిన్ను నన్ను దేవుడు ఈ రోజు ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. ఈ రోజు ఇంతమంది కుమారులు ఉన్నారు, కానీ ఆయన్నే ఎందుకు ప్రత్యేకపరుచుకున్నారు? ఈ రోజు ఒక కుటుంబంలో ఎంతో మంది ఉంటారు, పిల్లలు ఉంటారు, కానీ ఒక్క వ్యక్తినే, 2 వ్యక్తులనే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏర్పరచుకుంటూ ఉంటారు. అదే విధముగా ఇక్కడ యోసేపుని తన తండ్రి అయిన యాకోబు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యాకోబులోనంట ఇక్కడ నేను చెప్పాను కదా 6 వ్యక్తులు, వాళ్ళ లాంటి జీవితము అందరి జీవితాల్లో కలిపి ఉన్నాయంట. ఎవరి జీవితాలు? ఈ ఆరాధన చేసిన హేబేలు దగ్గర నుంచి, హేబేలు తర్వాత హానోకు, అలాగే నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరి జీవితాలు కలిపి అంటే వాళ్ళందరి విశ్వాసము విధేయత అన్ని కనబరిచి ఇతనొక్కడిలో అవన్నీ కలిగిన వాడుగా యోసేపు ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అందరి కుమారుల కంటే ఎక్కువగా ఈ కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజు చూడండి, తల్లిదండ్రులు 2 పిల్లలు ఉంటే ఇంట్లో ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారనంటే తండ్రి మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు ప్రేమిస్తారు. హల్లెలూయా. తల్లి మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు ప్రేమిస్తారు. తండ్రి మాట ప్రకారము ఈ రోజు పరలోకంలో ఉన్న తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన మాట ప్రకారం ఇక్కడ జీవించాడు. కాబట్టి నేను నా కుమారుడి యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను అని అంటాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ కుమారుడి యందు యాకోబు ఆనందిస్తూ ఉన్నాడు. పరలోకంలో తండ్రి తన కుమారుడు గారు ఈ లోకానికి పంపించి ఈ లోకంలో
ఆయన సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించి ఆయన చెప్పిన మాట ప్రకారము సిలువలో మరణించి తిరిగి లేయడం ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈ రోజు అందుకే ఆయన కుడిపార్శ్వమున, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చిన వారు ఎవరైనా కూడా సరే ఇలాగ బ్లెస్ చేయబడతారు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు కానీ నేను కానీ ఎవరైతే తండ్రి చిత్తమును నెరవేరుస్తారో, ఎవరైతే తండ్రి చెప్పిన మాట ప్రకారం జీవిస్తారో, ఎవరైతే తండ్రి నీతిని రాజ్యమును కడుతూ ముందుకు వెళ్తారో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఇక్కడ అయితే ఏసేపు జీవితం అని అంటే మనము జ్ఞాపకం చేసుకుంటే మనం ఇప్పుడు అభివృద్ధి ఉంచడం గాక, అదే విధంగా ఫలించేడు కొమ్మ అన్నాము. ఇవన్నీ ఆయన జీవితంలో స్టార్టింగ్ లో రాలేదండి. ఇవన్నీ ఆయన జీవితంలో స్టార్టింగ్ లో రాలా. మొదట్లో అన్ని చాలా శ్రమలు అనుభవించాడు. అతను చాలా శ్రమలు అనుభవించాడు. మనం అనుకుంటూ ఉంటాము యాకోబు మార్గమును మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోము, కానీ ఆయన పొందిన ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన పొందిన ఆశీర్వాదాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ యాకోబు నడిచిన మార్గము చాలా కష్టమైనది. అనేక శ్రమలు అనుభవించాడు, అనేక బాధలను ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆయన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే, చూడండి 3వ వచనంలో, కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించను. హల్లెలూయా. ఇక్కడ 11 మంది కుమారులను కాదని చెప్పి ఒక కుమారుడికి 11వ కుమారుడు 12 మంది కుమారులు ఉంటే అందులో ఒక కుమారుడికి మాత్రమే ఏం కుట్టించాడంట? నిలువుట. ఎలాంటి అంగి అంటే అది విచిత్రమైనది. రాజులు ఆ రోజులలో అంటే మంచి ఉన్నతమైన వాళ్ళు, సామంతులుగా ఉన్నవారు ధరించుకునే అలాంటి నిలువుటంగి, అద్దాల అంగిని తీసుకొచ్చి ఈయనకి కుట్టించి ఇచ్చాడంట. హల్లెలూయా. చూడండి ఆయన పట్ల ప్రేమ ఎలాగుందో. ఈ రోజు యేసు క్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు ఈయన నిలువుటంగిని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు విడవకూడని భాగ్యమును విడిచి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉండి మన పాపముల కొరకు, మన శాపముల కొరకు పరలోకము నుంచి భూమి మీదకి శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి మన మధ్యలో జీవించి మన కొరకు ఆయన ప్రాణమును త్యాగం చేశాడు. హల్లెలూయా. అదే విచిత్రమైన నిలువుటంగి ఈ కుమారుడికి ఇస్తే తన ప్రాణమును మన కొరకు ఆయన బలిగా అర్పించాడు. ఎందుకు అర్పించాడు? మనము చేసిన పాపముల గురించి, మనము చేసిన శాపముల గురించి, మనము లోకములో ఉన్న మనముల గురించి దేవుడు ఆయన మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ తండ్రి నిలువుటంగిని ఎప్పుడైతే ఈ కుమారుడికి ఇచ్చాడో అప్పుడు ఏం జరిగింది ఒకసారి చదవండి. కిందకి చదవండి 4వ వచనము. చూడండి, అతని సహోదరులు ఏమంటూ ఉన్నారు? తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసి హల్లెలూయా. మొట్టమొదట ఏం జరిగిందంట? పగబట్టారంట. ఎందుకు పగబట్టారు? అతని కంటే, చూడండి, వాళ్ళందరికంటే ఇతనిని, ఎవరిని? యేసేపుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పి తమ్ముడు పైన అన్నలందరూ ఏం చేశారు? పగబట్టారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లే కుటుంబంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్న కుటుంబాల్లో కూడా అలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎవరికైనా ఇప్పుడు చూడండి, ఒకే రక్తం పంచుకొని పుడుతూ ఉన్నాం. ఎవరికైనా కనీసము ఒక పిన్ ఎక్కువగా మనం ఇచ్చినా కూడా సరే మనం ఏం చేయలేకపోతూ ఉన్నాము? ఓర్చుకోలేకపోతూ ఉన్నాం. ఎందుకనంటే మనము దేవుని బిడలమై ఉన్నాం, కానీ మనము దేవుని చెప్పిన మార్గంలో వెళ్ళలేకపోతూ ఉన్నాం. ఇక్కడ ఈ కుమారుడు ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు? తండ్రి ఇక్కడ తండ్రి చిత్తమును నెరవేరుస్తున్నాడు కాబట్టి ఈ తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు కూడా నీ తండ్రి చిత్తమును నువ్వు నెరవేరిస్తే, పరలోకంలో తండ్రి చిత్తమును నువ్వు నెరవేరిస్తే ఖచ్చితంగా నీకు రావాల్సిన ఈవులు కూడా దేవుడు ఇస్తాడు. అదే విధంగా నీకు రావాల్సిన ఈవులు ఈ లోకంలో ఉన్న తండ్రి కూడా నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. ఇది ఈ కుటుంబాల్లో కూడా అనేక సమస్యలు ఏంటనంటే ఈ ఆస్తులనంటే ఇవి ఆత్మ సంబంధమైనటివి కాదు, ఇది భౌతికమైనటివి. దీనివల్ల ఈ లోకంలో మన శరీరం పోషించుకోగలమేమో కానీ ఆత్మను మాత్రము పోషించుకోలేం. దీనివల్ల కోర్టులు, గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకనొక ఇద్దరు అన్నదమ్ములకి ఒకే ఒక గుంట పొలం దగ్గర గొడవ వచ్చిందంట. తండ్రి ఏం చేశాడంటే ఒకరికి ఇవ్వడం వల్ల ఒప్పుకోకుండా ఒకే ఒక
పొలము. ఒక గుంట అంటే 48 సెంట్లు అనుకుంటా ఇక్కడ, అవును కదా, ఆ 48 గజాలు. అలాంటి ఒక ల్యాండ్ గురించి ఇద్దరు అన్నదమ్ములకు గొడవ వస్తే ఇద్దరు ఏం చేశారా అంటే హైకోర్టుకి వెళ్ళారంట. హైకోర్టుకి వెళ్ళి వాళ్ళకి రాను పాను ఛార్జీలకే ఆ పొలం ఎంత రేటు ఉందో ఆ కేసుకు సరిపోయిందంట. తర్వాత ఇద్దరు ఇవన్నీ తిరిగిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారంట, అన్నదమ్ములు ఇద్దరు. ఏమని, దీని వాల్యూ ఆల్రెడీ మనం ఖర్చు పెట్టేసుకున్నాము, ఎందుకు నువ్వైనా తీసుకుని నేనైనా తీసుకుని అని చెప్పి అప్పటికి వాళ్ళలో సమాధానం వచ్చిందండి. అంటే ఇన్ని రకాల శ్రమలు అనుభవించిన తర్వాత వాళ్ళలో ఏమొచ్చింది, సమాధానం వచ్చింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనకు ఇచ్చిన దానితో మనం సంతోషపడాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ తండ్రి ఎందుకు ఇతన్ని ప్రేమిస్తూ ఉన్నాడనంటే చూడండి 2వ వచనం ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో యాకోబు వంశావళిది. యోసేపు 18 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. తన సహోదరులతో కూడా ఏం చేస్తూ ఉన్నాడు, మందను మేపుచూ ఉన్నాడు. అతడు చిన్నవాడై తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము తండ్రి వద్దకు తెచ్చుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు, అన్నలతో కూడా ఏం చేస్తున్నాడు, మందను మేపుతూ ఉన్నాడు. అన్నలు ఏ అతిక్రమం చేస్తూ ఉన్నారు, దేవునికి విరోధంగా ఏం చేస్తూ ఉన్నారు, తన తండ్రి అయిన యాకోబుకి సంబంధించింది కాకుండా ఇంకేం చేస్తూ ఉన్నారో వాళ్ళ అలవాట్లు, వాళ్ళ సమాచారం అంతా తీసుకొచ్చి ఎవరికి చెప్తూ ఉన్నాడు, తండ్రికి చెప్తూ ఉన్నాడు. అయితే తండ్రికి చెప్తూ ఉన్నాడు అని అంటే ఇతను ఆ పని చేస్తున్నాడా లేదా, ఇతను అన్నలు చేసిన పని ఈయన చేయడం లేదు, ఇతను ప్రత్యేకంగా ఉన్నాడు. ఆది నుంచే ఎప్పుడైతే తండ్రి గర్భములో రూపింపడ్డాడో దేవుని ప్రత్యక్షత వల్ల అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో యాకోబు ఆదినములో పెరుగుతూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా సరే ఈయన తండ్రికి విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అంటే భయం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే సమాచారము అన్నలు చేసే ఆ తప్పు సమాచారం అంతా తీసుకొచ్చి తండ్రికి చెప్తూ ఉన్నాడు. అయితే వీళ్ళకి ఈ సమాచారం తీసుకొచ్చి చెప్తూ ఉన్నాడని తెలిసి మళ్ళీ అదే విధముగా అందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడనని ఈ అన్నలందరూ కలిసి అతని మీద ఏం చేశారు, పగపట్టారు. హల్లెలూయా. ఏం చేశారు, పగపట్టారు. అయితే అతను పగబట్టి ఏం చేశారు తెలుసా, అతని క్షేమ సమాచారమైనా ఏం చేయట్లేదు, అడగటం లేదు. ఎందుకనంటే ఒరే మనం ఎంతమంది ఉన్నాము, మనమల్ని ఎవరిని మన తండ్రి ప్రేమించకుండా వీడిని మాత్రం ప్రేమించాడురా, వీడికి మాత్రము నిలువుటంగినిచ్చాడురా అని చెప్పి వీళ్ళు రకరకాలుగా ఒకరొకరు మాట్లాడుకుంటూ తమ్ముడు క్షేమ సమాచారం కూడా తెలుసుకోవడం లేదు. తమ్ముడు నువ్వు ఎలాగున్నావు, నీ పరిస్థితి ఎలాగుంది, నువ్వు అంటే వృద్ధాప్యంలో పుట్టినవాడు కదా, నీకు ఏదైనా అవసరమా అని చెప్పి అన్నలు ఎలాంటిది అడగడం లేదు. ఎందుకనంటే వీళ్ళల్లో ఏముందంటే ప్రేమ లేదు, పగ ఉంది. వీళ్ళలో ఏముంది, ప్రేమ లేదు, పగ ఉంది. ఈరోజు లోకంలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వీళ్ళు కూడా దేవుని బిడ్డలుగా ఉన్న మనలో ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలి. హల్లెలూయా. నువ్వు పగతో నువ్వేమి సాధించలేవు, నువ్వు ప్రతీకారంతో నువ్వేం సాధించలేవు, నువ్వేది కూడా ప్రేమతోనే గెలుచుకోవాలి. హల్లెలూయా. ప్రేమతో గెలుచుకోవాలి. ఈ లోకంలో దేవుని ప్రేమ ఏం చేసింది తెలుసా, ఈ సృష్టి మొత్తానికి రక్షణ ఇచ్చింది. ఈ రోజు నీ ప్రేమ ఏం చేయాలో తెలుసా, నీ కుటుంబానికి రక్షణ ఇవ్వాలి. నీ ప్రేమ ఏం చేయాలి తెలుసా, నీ సంఘమును పోషించగలగాలి. నీ ప్రేమ ఏం చేయాలి తెలుసా, నీ పక్కన వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చేలాగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తన అన్నలు ఏం చేయలేదంట, అతని క్షేమ సమాచారం కూడా తెలుసుకోలేదు. అయితే తన జీవితం ఇంకను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక కల కన్నాడు. ఏం కల, 5వ వచనంలో ఉంటుంది, చదువుమా. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబడ్రి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి.
అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటివి. చాలు. మనము చేనులో పనులు కడుతూ ఉన్నప్పుడు నా పన మాత్రం మధ్యలో లేచి నిలబడుకొని ఉంది, మీ పనులన్నీ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయని చెప్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట అతని అన్నదమ్ములకు చెప్పారో, అంటే మేమందరము నీకు నమస్కరిస్తున్నామా, నువ్వు గొప్పవాడుగా అవుతావా, మేమందరము బానిసలం అవుతామా, ఇలాగ రకరకాల ఆలోచనలు వచ్చి చిన్నవాడుగా ఉన్న నీకు మేమేం చేస్తాము, నమస్కారం చేస్తామని చెప్పి ఏం చేశారో తెలుసా, అతనిని మరింత పగబట్టారు. హల్లెలూయా. 8వ వచనం లాస్ట్ లో ఉంటుంది చూడు, మరింత పగబట్టారంటే ఎందుకు, ఆ కళ గురించి ఆ భావం గురించి అన్నలకు చెప్పారు. అన్నయ్య నేను ఒక కలగన్నాను, ఆ కళలో చేర్లో అంటే పొలంలో మనం అందరము పనులు కడుతూ ఉన్నప్పుడు నా పన మాత్రము నిలబడుకొని ఉంది, మీ పనులన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, సాష్టాంగ పరి నమస్కారం చేస్తూ ఉన్నాయని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట అతను అన్నలకు చెప్పాడో వెంటనే మరింత పగబట్టారంట. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన అన్నలకు, మన తమ్ముళ్ళకు, లేకపోతే మన చెల్లెళ్ళకు, మన అక్కలకు మనం చెప్పినప్పుడు, కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, తీసుకోలేరు. ఇప్పుడు మంచి అని నువ్వు ఏదైనా చెప్పు, నువ్వు బాగుపడు, నువ్వు పలానా మార్గంలో వెళ్తూ ఉన్నావు, అది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, నాకు ఒక కళ వచ్చింది, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, దాని ప్రకారం మనం ముందుకు వెళ్దామని అంటే, నీ గురించి నువ్వు చెప్పేది మేమేం తినేది, నీ మాట ప్రకారం మేమేం జీవించేది, మాకు తెలుసు, మాకు దేవుడు అంటే తెలుసు, నీకంటే మేము ముందు పుట్టాము, నీకంటే మేము ముందు దేవుణ్ణి తెలుసుకున్నాము అని అంటూ ఉంటారు. అయితే మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. హల్లెలూయా. దేవుడి లేఖనాలు చెప్తుంది అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, చూడండి, ఎప్పుడైతే తన సహోదరులకి ఏదైతే చెప్పాడో వాళ్ళందరూ మరింత పగబట్టారంట. చూడండి, శ్రమలు అనేది యేసేపు జీవితంలో స్టార్టింగ్ లోనే స్టార్ట్ అయిపోయినాయి. చిన్న వయసులోనే తనకి శ్రమలు స్టార్ట్ అయినాయి. అతడు మళ్ళీ ఇంకొక కలగన్నాడు. ఏం కన్నాడు, మళ్ళీ ఇంకొక కలగన్నాడు. ఆ కళ ఏంటో తెలుసా, చూడండి, 10వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనం. అతడు ఒక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడుచున్నాయని చెప్పాను. హల్లెలూయా. 9వ వచనం. మనం 8, 9వ వచనంలో చూడండి, ఇక్కడ మళ్ళా కలగన్నాడు. ఏమంట, సూర్యచంద్రులు అంటే ఎవరు, తల్లి తండ్రి. 11 నక్షత్రములు అంటే ఎవరు, తన అన్నదమ్ముళ్ళు. ఏం చేస్తున్నారంట, మళ్ళీ ఇతనికి సాష్టాంగ పడుతున్నాయని కళ చెప్పాడు. అంటే ఈ కళ కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది వాళ్ళ జీవితాల్లో. ఇది ఎప్పుడైతే పరో రాజు దగ్గర ఎప్పుడైతే చక్రవర్తిగా నియమింపబడతాడో ఆ రోజుల్లో జరగబోయే కళ భావము ఆల్రెడీ దర్శనం ద్వారా ముందుగానే చిన్న వయసులోనే దేవుడు ఇతనికి తెలియచెప్పాడు. అయితే కానీ ఇక్కడ తన తండ్రి, తన తల్లి, వీళ్ళందరూ కూడా సరే ఇతనిని తప్పుగా అనుకుంటూ ఉన్నారు. మేమందరం నీకు నమస్కారం చేయాలా, మేమందరం సాష్టాంగ పడి